జీసస్ అద్భుత కథలు 2వ ఎపిసోడ్లో నిర్మల కన్నీళ్లను తుడిచిన ఆ యేసయ్య ప్రేమ నిర్మల ఎంతగా అనుభూతి చెందిందో చూశాము. నిర్మల జీవితంలో ఆ యేసయ్య చెయ్యబోయే కార్యాన్ని జీసస్ అద్భుత కథలు 3వ ఎపిసోడ్లో చూద్దాం. నిర్మల ఎంతో సంతోషించి తనకు జరిగిందంతా మేరీతో పంచుకోవడానికి అని తన ఇంటికి వెళ్తుంది. మేరీ ఇంటికి వెళ్లి చూస్తే తన కూతురు సమర్పణ టీవీ చూస్తూ ఉంటుంది. తనని చూసిన నిర్మల మేరీని పిలిచి, మేరీ, నీకింత కూతురుందని ఎప్పుడు చెప్పనేలేదు. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే చదువుతుంది. సెలవులు వచ్చినా అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉంటుంది. నేను అక్కడికే వెళ్తాను. అందుకే ఆ సంభాషణ ఇద్దరికి ఎప్పుడూ రానేలేదు నిర్మల. అవునా? సర్లే, అసలేం జరిగిందో తెలుసా అంటూ దేవుడు తనని ఏ విధంగా దర్శించాడో, తన కన్నీటిని ఏ విధంగా తుడిచాడో ఆ జరిగిన గొప్ప కార్యాన్ని మేరీకి చెప్తుంది. నిర్మల జీవితంలో జరుగుతున్న కార్యాలు చూసి మేరీ ఎంతో సంతోషిస్తుంది. యవ్వనస్తుల కూటమి ఉంది, మనము కూడా వెళ్లి వాక్యం విందాము అని చెప్తుంది మేరీ. మేరీ కూతురు సమర్పణ, నిర్మల, మేరీ ముగ్గురూ చర్చికి చేరుకుంటారు. ఎవరైనా పాటలు పాడుతారా అని అడిగినప్పుడు సమర్పణ మైక్ తీసుకొని, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. పాటలు వాక్యం అయిపోయిన తరువాత నిర్మల సమర్పణ దగ్గరకు వెళ్లి, ఎంత చక్కగా పాడావు తల్లి. అబ్బా, ఆ దేవుడు ఎంత గొప్పవాడు. ఈ పాట ద్వారా ఎంత చక్కగా నాతో మాట్లాడారో. గొంతుంటే సరిపోతుందా? ప్రార్థనా పర్రాలైన మేరీ కూతురు చూడండి ఎంత ఫ్యాషన్ గా ఉందో. ఇదిగో సమర్పణ, మీ పట్నంలో ఈ వేషం భాష, ఇక్కడ ఎందుకు ఈ సోకులు? వీటన్నిటినీ సృష్టించింది నా తండ్రి యేసయ్యే కదా. అలాంటప్పుడు రాజాదిరాజు కుమార్తెను నేను బెగ్గర్లా తయారవ్వకూడదు కదా ఆంటీ. మాటలందరూ చెప్తారు. సమర్పణ, ఆంటీతో అలాగేనా మాట్లాడేది? ఇంటికి వెళ్ళు. సమర్పణ మాటలు విన్న తల్లి ఎంతో కుమిలిపోతుంది. చర్చిలో ఉండే జ్యోతిగారు మరి 2 మాటలు అని అక్కడి నుండి వెళ్లిపోతారు. మేరీ బాధగా ఉంది అని గ్రహించి నిర్మల సర్ది చెప్తుంది. ఇద్దరూ తమ తమ ఇళ్లకి చేరుకుంటారు. నిర్మల మేరీ కొరకు ప్రార్థనలు మొదలు పెడుతుంది. మేరీ నిర్మల కొడుకు శరత్, భర్త రఘుల రక్షణ కోసం ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి నిర్మల భర్త ఎంత సమయమైనా ఇంటికి రాకపోయేసరికి ప్రార్థన చేస్తున్న తల్లి దగ్గరకు శరత్ వచ్చి, నీ ప్రార్థనలింకాపు. అబ్బా, సమయానికొచ్చావురా. రే, ఈ బైబిల్ కొంచెం చదివి వినిపించురా. అసలు నాన్నెక్కడున్నాడో తెలుసా? చర్చి అంటూ తిరుగుతున్నావు కదా, నీ వల్లే ఈ ఇంటికి దరిద్రం పట్టింది. నాన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యున్నాడు. నువ్వు చూస్తే ఏమంటున్నావురా? చర్చిలంటూ తిరుగు, బైబిల్ చదవాలంట, బైబిల్. రే నానా శరత్తు, దేవుణ్ణే మనకురా. సరే అమ్మా, రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఇంటికి క్షేమంగా రాని, అప్పుడు నమ్ముతా నీ దేవుణ్ణి. భర్త హాస్పిటల్లో ఉన్న బాధ నిర్మలని ఎంతో కృంగతీస్తుంది. హాస్పిటల్లో భర్తని చూసి అక్కడే మోకరించి దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయ్యా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అని వాక్యం ద్వారా పలికిన దేవా, నేను చావను,
సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను అనే విధంగా నా భర్త మీ కొరకు సాక్ష్యం చెప్పులాగున కార్యం జరిగించండి తండ్రి. చచ్చా, ఇక్కడ కూడా ఇదే గోలా? అంటూ చిరాకు పడతాడు నిర్మల కొడుకు శరత్. ఇంతలో డాక్టర్ వచ్చి రఘుకి అంతా బాగుంది, ప్రాణాపాయ స్థితి నుండి ఎలా బయటపడ్డాడో మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్తాడు డాక్టర్. ఆ మాటలు విన్న శరత్ షాక్లో ఉంటాడు. బిల్ కోసం అడుగుతాడు. అప్పుడు డాక్టర్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు బిల్ మొత్తం కట్టేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. జరుగుతుందంతా కళా నిజమా అని శరత్ ఆలోచనలో పడతాడు. కార్యం చేసిన ఏసయ్యకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది నిర్మల. బెడ్ మీద ఉన్న రఘు పక్కన ఏసయ్య ఉండడం చూస్తుంది నిర్మల. ఆ దేవుడు ప్రత్యక్షతను చూసిన నిర్మల దేవుడు తనకి తన కుటుంబానికి ఎంత తోడుగా ఉన్నారో తలుచుకొని ఎంతో సంతోషిస్తుంది. ఇవన్నీ చూసిన శరత్ మారనున్నాడా? నిర్మల మరియు మేరీ కుటుంబాల్లో ఇంకా ఎన్ని కార్యాలు జరగబోతున్నాయి మనం తరువాయి భాగంలో చూద్దాం. మరి మీ జీవితాల్లో యేసయ్య చేసిన కార్యాలు కమెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకొని మీ జీవితాల్లో కార్యాలు చేసిన ఆ యేసయ్యను గణపరచడానికి ఒక క్షణం సమయం గడపగలరు అని మా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. నిత్యుడగు దేవా, అద్భుత కార్యాలు చేసే మా కన్న తండ్రి, మీకే కోట్లాది వందనాలయ్యా. ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మా జీవితాల్లో వెలుగుని నింపిన నా దేవా, మీకే స్తోత్రం తండ్రి. నిజమైన మారుమనస్సు యొక్క మూలాలు తెలిపిన తండ్రి, ఈ కథకి కూడా మీ ఆత్మతో తోడుగా ఉండి నడిపించి వీక్షిస్తున్న అందరినీ ఆశీర్వదించి ఈ కథ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరచడానికి అందరితో మాట్లాడండి ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.